ఈరోజు ఈ చంద్రపురి కాలనీలో ఈరోజు మనం చూస్తే ఈ ప్రభుత్వం ఏ విగ్రహాలన్నా పెట్టుకోండి కానీ శివాజీ గారి విగ్రహం పెట్టడానికి వీల్లేదు అన్న విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. దీనికి మేం భావిస్తున్నాం ముఖ్య కారణం శివాజీ అనగానే ఒక ధైర్యానికి చిహ్నం, ఒక రాజస్వానికి చిహ్నం. యువతలో ఈ రకమైనటువంటి ఉత్తేజాన్ని నింపడానికి అక్కడక్కడ కాలనీ వాళ్ళు స్వచ్ఛందంగా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, విద్యావంతులు కానివ్వండి, వీళ్ళందరూ కలిసి శివాజీ విగ్రహాలు ఇప్పుడిప్పుడు అన్ని కాలనీలలో కూడా పెడుతున్నారు. చాలా వరకు కూడాను సుమారుగా 7 చోట్ల శివాజీ విగ్రహాలను ఈ ప్రభుత్వం తొలగించడం జరిగింది. రాబోయే కాలంలో ప్రభుత్వం దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి తీసుకొని శివాజీ విగ్రహాలు పెట్టడానికి ప్రభుత్వం నుంచి కూడాను పూర్తి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్. చెప్పండి సార్, అసలు ఏం జరిగింది? ఎప్పుడు వచ్చి పిల్లర్స్ని డెమాలిష్ చేయడం జరిగింది ఇక్కడ? అయితే ఫస్ట్ ఇక్కడ కాలనీ మొత్తము శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో ఇన్స్పైర్ అయ్యి అందరం కలిసి ఒక చోట విగ్రహం పెట్టాలనుకున్నప్పుడు చంద్రపురి కాలనీ వాళ్ళు ముందుకొచ్చిండ్రు. ఈ శిల్పి గారు కూడా ముందుకొచ్చి చేయడం జరుగుతుంది. శివాజీ విగ్రహాన్ని నేను ఉడతా భక్తిగా ఆయన మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఈ సమాజానికి అందించాలన్న నా సంకల్పం ఉందని వీళ్ళ అన్నదమ్ములు చెప్పడంతో దీని పని మొదలైంది. ఈ వేదికను మేము దాదాపు ఒక నెల కింద వేదికను స్థాపించుకొని పెద్ద ఎత్తున నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలు అన్ని ప్రజల యొక్క ఆమోదంతో ఈ వేదికను నిర్మించడం జరిగింది. ఆనాడు అందరికీ అన్ని పార్టీల వారు కూడా దీన్ని సమ్మతించారు, ఎవరు కూడా వ్యతిరేకించలేదు. కాకపోతే తర్వాత సడన్గా విగ్రహం పెట్టాలని తయారైనటువంటి తరుణంలో ఏవో ఈ హిందూ వ్యతిరేక శక్తులు లేకపోతే ఇతరత్ర శక్తులు ఏవో కానీ ఆ మహారాజ్ వేదికను కూల్చివేయడం అనేది చాలా బాధాకరం. ఇక్కడ ఉన్నటువంటి ఈ సింధూర్ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ వాసులు, ఇదే విధంగా చంద్రపురి కాలనీ వాసులు, ఇటున్నటువంటి సెంట్రల్ కాలనీ వాసులు, సరస్వతి నగర్ కాలనీ వాసులు అందరూ కూడా బాధతోటి చాలా విచారంతో ఏదో కోల్పోయినట్టుగా మేము బాధపడడం జరిగింది. శివాజీకి మన కమ్యూనిటీలో అంత పెద్ద మహారాజ్కు మనం చేస్తున్నటువంటి సన్మానానికి కల్ప్రిట్స్ ఎవరని మేము ఎంక్వైరీ చేస్తే జిహెచ్ఎంసి పోలీసు వారు కుమ్ముక్కై ప్రభుత్వ ఆదేశాలతోటి కూల్చినట్టుగా మాకు సమాచారం వచ్చింది. ఆ కూల్చినటువంటి వాళ్ళు చేసినటువంటి పిరికి చర్య ఏదన్నా ఉంటే ఎదురుగా వచ్చి మాట్లాడి ఎందుకు దీన్ని కూల్చేయబడిందో చెప్పాలి. వాళ్ళు పెడుతున్నటువంటి అనేక విగ్రహాలకు ఎవరు కూడా అభ్యంతరం చెప్పడం లేదు. ఈ ప్రభుత్వం కూడా ఈ శివాజీని ఒక పార్టీ వ్యతిరేకిగా చూడడం అనేది చాలా అసందర్భము, అనుచిత చర్య. ఆ మహానుభావుడు జాతికి చేసినటువంటి సేవను మరిచి దీన్ని కూలగొట్టినటువంటి వారికి మేమందరం కలిసి ఒక శపథం తీసుకున్నాం. కాలనీ వాసులన్నీ ఒక హిందూ సమ్మేళనం అనే పేరుతోటి పెద్ద సమ్మేళనం జరిపి అటువంటి వారు ఎవరైనా మా దృష్టికి వచ్చినట్టయితే వారిని వదిలిపెట్టకూడదనే ఉద్దేశంతో ఈ కాలనీ వాళ్ళ మందం ఉన్నాము. అదేవిధంగా ఈ విగ్రహం చేసినటువంటి ఈ శిల్పులను మేము అభినందిస్తున్నాము. యుద్ధ ప్రాతిపదికగా ఈ విగ్రహాన్ని పెట్టించినటువంటి కొప్పుల నరసింహారెడ్డి గారు, వచ్చినటువంటి ఈటెల రాజేందర్ గారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మళ్ళా ఈ విగ్రహం జోలికి వస్తే చాలా వరకు హింసా పద్ధతిలో సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాం. మేము సింధూర్ ఎన్క్లేవ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఇటువంటి సాహసానికి పూనుకోకూడదని ఆ అరాచక శక్తులకు మాది వార్నింగ్ అనుకోండి. ఎందుకు కూలగొట్టిండ్రంటే ఇక్కడ హిందూ వ్యతిరేక శక్తులు వాళ్లకు పార్టీ పరంగా ఈ శివాజీ విగ్రహంతో ఒక బీజేపీ, ఒక ఆర్ఎస్ఎస్, ఒక ఏబీవీపీ టైప్ ఆఫ్ యాక్టివిటీ అని అనుకున్నారు. కానీ ఆ మహనీయునికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ప్రజలు, హిందువులు, కామన్ హిందువులందరూ కలిసి పెట్టుకున్నటువంటి విగ్రహం అని వాళ్ళు ఊహించలే. అందుకొరకు ఇది ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంగా వాళ్ళు భావించిండ్రు. ఆ పార్టీ వాళ్ళు కూడా హిందువులైనందుకు మేము సిగ్గుపడుతున్నాం. అర్థమైందా? అయితే వాళ్ళకు కూడా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే హిందువులుగా మీరు కలిసి రండి, పార్టీలుగా విడిపోండి, ఓట్లు అడుక్కోండి, మాకు సంబంధం లేదు. కాలనీ వాసులుగా మాత్రం మేమందరము శివాజీని సంస్మరించుకుంటున్నాము. వారి ఆశయాలు మా భావితరాలకు తీసుకుపోవాలనుకుంటున్నాం. బాలబాలికలు ఈ శివాజీ విగ్రహంతో ఇన్స్పైర్ కావాలని, ఉత్తేజం పొందాలనేటువంటి మా ఉద్దేశాన్ని
మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, పార్టీగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడైనా గట్టిగా బుద్ధి తెచ్చుకొని మీరు ఈ శివాజీ విగ్రహ కమిటీ స్రవంతిలో కలిసిపోండి. అప్పుడే మీకు పుట్టగతులు ఉంటాయని తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. మొట్టమొదటిగా చంద్రపూర్ కాలనీలో విగ్రహం పెట్టాలి, మా ఇల్లు ఇక్కడే, స్వస్థలం ఇక్కడే, విగ్రహం పెట్టాలని మొదట ఆలోచన రావడంతో పెద్దల కాలనీ అసోసియేషన్ వాళ్ళకి పెద్దలు అందరికీ నిర్ణయం చేసుకొని మొదట రోడ్ నెంబర్ 5లో రోడ్ నెంబర్ 1లో ఎక్కడైనా మిగతా పార్కులో పెడదామని ఆలోచన చేసినప్పుడు కాలనీ వాసులు అందరూ ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడైతే అందరికీ ఉంటుంది, పెద్దవాళ్ళు సీనియర్ సిటిజన్కైనా బాగుంటుంది అని ఒక నిర్ణయం, అందరు ఆలోచన కాలనీ అసోసియేషన్ అందరు నిర్ణయం పట్టి తుది నిర్ణయం చేసుకొని ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఎన్నో సంక్షోభాలు, ఎన్నో బాధలు, కంప్లైంట్లు, జిహెచ్ఎంసీ కంప్లైంట్లు ఎదురుగా రాకుండా ఏదైతే దుష్టశక్తులు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కంప్లైంట్లతోటి ఎన్నో ఇబ్బందులు పెట్టారు. అయినా సరే మనం కాలనీ వాళ్ళందరం ముందడుగేసేసి ఒక నిర్ణయం తీసుకొని కాలనీ అసోసియేషన్ తోటి కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది, జిహెచ్ఎంసీకి, ఎస్హెచ్ఓ, పోలీస్ స్టేషన్, డీసీపీ గారికి కూడా అందరికీ మనము ఏదైతే ఒక ప్రణాళికగా పద్ధతిగా పోతూ వాళ్ళ నిర్ణయాలను బట్టి మనం ముందడుగేయడం జరిగింది. ఆ ముందడుగేయడంతో మనం కట్టుకున్నాం, మన ఇంట్లో మనం చేసుకున్నాం. కాలనీ వాళ్ళందరూ పెద్దలు, పక్కన కాలనీ వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న కాలనీలు అందరూ కూడా ఏకగ్రీవమై మంచి ఆలోచన, హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకోవడం, భావి తరాలకు, ముందు తరానికైనా ఏ తరానికి ఈ శివాజీ గురించి రేపొద్దున మనం ఇలా నుదుట బొట్టు పెడుతున్నాము అంటే ఆ రోజు ఈ ఛత్రపతి శివాజీ మహారాజు గారు లేనిది మనకి ఈరోజు మనకు బొట్టు ఉండపోతుండే, ఈ గుళ్ళు ఉండపోతుండే. ఈరోజు ఇంత చేస్తూ ఇన్ని గుళ్ళు ఇన్ని చేస్తున్నా కానీ ఈరోజు ఉన్న వాళ్ళు 30%కి 70% కూడా మనం ఏం చేయలేక లాస్ట్ టైం జరిగిన సింధూర్ ఎన్కౌంటర్ అక్కడ జరిగిన దాంట్లో అక్కడ జరిగిన పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలిసిందే. నువ్వు ఎందువా కాదా చూసి మరి చంపిన క్షణాలు తెలిసినదే. అలాంటి విషయాలు తెలుస్తూ కూడా ఈరోజు మనము రేపటి తరానికి, భావి తరానికి ఇలాంటిది తెలవాలి, మనం ఏంది అనేది తెలుసుకోవాలి. దానికి ముఖ్య ఎవరు అంటే ఛత్రపతి శివాజీ మహారాజు గారు. రేపు తరానికి మనం హిందూ తెలవాలన్నా ఏ చేయాలన్నా ఇలా ఉంది. ప్రతి ఒక్కరి సమాజంలో తెలుసు మన మీద యుద్ధాలు జరగడము, ఇలాంటివి జరగడం జరుగుతున్నా కానీ మనము చూస్తూ ఈరోజు మళ్ళీ అంతకంటే పెద్ద యుద్ధం చేస్తున్నట్టే. ఈరోజు ఒక శివాజీ విగ్రహాన్ని పెట్టాలంటే అక్కడెక్కడో బార్డర్లోనో లేకపోతే ఇంకో దగ్గరనో ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలోనో, ఇటలీలో ఎక్కడో జరుగుతున్న యుద్ధం కంటే పెద్ద యుద్ధం జరుగుతుంది ఇక్కడ. ప్రతి క్షణం అనుక్షణం పోలీసులు రావడం, పట్టుకోవడం, తీసుకోవడం, మాట్లాడడం, వాళ్ళ కంప్లైంట్లు జిహెచ్ఎంసీ వాళ్ళకు, కమిషనర్ వాళ్ళంతా ఎంత ప్రొటెక్షన్ కంప్లైంట్లు పోయినా కానీ మనం దాన్ని మళ్ళీ పెద్దవాళ్ళు మాట్లాడడం, కాలనీ వాళ్ళు అందరు ఇన్వాల్వ్ కావడం, పోవడము, ఆపడం అలాంటివి జరిగింది. సరే అప్పటికి కూడా సంక్షోభం జరిగిందిలే. మన ఛత్రపతి శివాజీ వాళ్ళకు కూడా పోలీసు వాళ్ళకు మనం సహకరించడం. ఛత్రపతి జయంతి రోజు ఆల్రెడీ మనం కట్టిన తర్వాత విగ్రహం పెట్టి జయంతి ఉత్సవాలు జరుపుకోవాలి అనుకొని వైభవంగా మనం అన్ని అరేంజ్మెంట్లు చేసుకున్న తర్వాత పోలీసు వాళ్ళు విగ్రహం పెట్టకపోతే సరే మనం కూడా వాళ్ళని తప్పుపట్టద్దు, వాళ్ళకి సహకరించాలి అని చెప్పి మనం ఒక చిన్న ఫ్లెక్సీ పెట్టుకొని ఇక్కడ జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం. జయంతి ఉత్సవాలు జరిగినాయి కదా, సరే నిమ్మలం అయిపోయినాంలే, తర్వాత ఎప్పుడన్నా మంచి రోజు చూసుకున్నప్పుడు పెట్టుకుందాము. ఇంకా సరే పర్మిషన్ పరంగానే ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే కూడా మనం సామరస్యంగానే పోదాం. కాలనీ వాళ్ళం అందరం ఉన్నాం, ఇంకా నలుగురం చుట్టుపక్కల కాలనీలు వాళ్ళు కూడా అందరూ కలిసారు. రేపు మనం సామరస్యంగానే పోయి దాన్ని పండగ వాతావరణం తీసుకురావాలి, జనాలకు మరో శ్రీరామనవమి లాగా జరపాలి, ఇంకో రకంగా పోవాలి. మనం యుద్ధం చేసిపోవద్దు, దీన్ని సామరస్యంగానే చేసి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా చేసి పోవాలనుకొని కూడా మనం విగ్రహం పెట్టలే, వాళ్ళకి సహకరించిన తరుణంలో 2 నెలలు ఫిబ్రవరి 19th రోజు జయంతి, ఛత్రపతి శివాజీ జయంతి అయిపోయిన తర్వాత కూడా మనము పర్మిషన్లో తర్వాత పెద్దవాళ్ళని కలవడము, ఆఫీసర్లను కలవడం, జిహెచ్ఎంసీ కానించి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరిని వారానికి ఒకసారి వెళ్ళి కలుస్తూనే ఉన్నాం. కానీ ఇది మనము బాధాకరమైన విషయం ఏంటంటే నిద్రపోతున్న టైంలో ప్రభుత్వము ఎన్నో జరుగుతున్నాయి. అక్కడ రోడ్డు పైన మసీదు ఉంది, చింతలకోట చెక్ పోస్ట్ దగ్గర, సెల్లార్ రోడ్డు పైనుంచి రోడ్ వస్తుంటే కూడా ట్రాఫిక్లో ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఒక బండి మూవ్ అయితే ఇంకో నేషనల్ హైవే, అది కూడా ఒక బండి మూవ్ అయితే ఇంకో బండి మూవ్ లేని పరిస్థితిలో ఉన్నాం. అక్కడ కంప్లైంట్లు ఇస్తే ఇంతవరకు పట్టించుకోవట్లేదు. ఇక్కడ రోడ్ నెంబర్ 5లో మెయిన్ రోడ్ పైన విజయవాడ బస్ స్టాండ్ అని చెప్పుంది, అక్కడ వాష్రూమ్లో బాధ ఉంది. జిహెచ్ఎంసీ గవర్నమెంట్ పరిధి, అది వాష్రూమ్లో బాధ ఉంది, ఇళ్ళకి రాలేకపోతున్నాం. ఆడవాళ్ళు ఎంతోమంది ముఖం చాటేసుకొని రోడ్ల పైన తిరుగుతున్న రోజులున్నాయి. అలాంటి కంప్లైంట్ పట్టించుకోకుండా అందరు నిద్రిస్తున్న టైంలో అర్ధరాత్రి 2 గంటల 38 నిమిషాలకు నిద్రిస్తున్న సమయంలో పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని వచ్చి కులగొట్టాల్సిన అంత అవసరం ఏముంది ఈ ప్రభుత్వానికి ఈ చేయడానికి? కాలనీ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే మా కాలనీ నుంచి ఏమైనా కంప్లైంట్ పోతే మా ఇంటి అంటే మా కుటుంబం కాలనీ అనేది చుట్టుపక్కల కాలనీ వాళ్ళతో ఏమైనా వ్యక్తం చేస్తే అది దాన్ని ప్రభుత్వం చేసుకోవాలి. రోడ్లపైన ఎన్నో చూసినాం, భోజనాలకు కానీ వాష్రూమ్లకు కానీ వాటిని పట్టించుకోకుండా హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజు గారు రేపటి తరానికి మనం హిందువులము, రేపు మనమేం బార్డర్లో ఆర్మీ సైనికులము అనే విధానంగా తెలుసుకోవాల్సినది పోయి అర్ధరాత్రి పూట కులగొట్టి పంపించడము అవమానకరం.
వాళ్ళు కొట్టడము రాత్రి మనం పెట్టడము చేయడం జరిగింది. అప్పటికి కూడా నిన్నటి కూడా మేము చాలా ఆందోళన భయంకరంగానే ఉన్నాం. ఏం జరుగుతుందో పెట్టిన తర్వాత కూడా ఇంకేమైనా తీస్తారో అన్న భయాందోళనతో మేము రాత్రి పగలు దీన్ని కాపాడుతున్నాం. అయినా సరే దీన్ని నిలబెట్టడము, దీన్ని రక్షించుకోవడం, భారతదేశానికి ఆర్మీలో అయితే పనిచేస్తుందో చుట్టుపక్కల మా కాలనీలు, మా పెద్ద మనుషులు, మా అన్నదమ్ములు అందరూ దీనికోసం నిలబడతాం, అందరి కోసం పోరాడతాం, రేపటి తరానికి ఇస్తాం. భారత్ మాతాకి జై.